హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బయలుదేరుతున్నాం చెన్నై నుండి తిరుపతి వైపు. ఈ ప్రయాణం ఒక సాధారణ టూర్ కాదండి. ఇది ఒక ఆత్మాన్వేషణలా ఉంటుంది. కొందరికి వెంకటేశ్వరుడు దర్శనం పొందాలనే తపస్సు ఉంటుంది. కానీ నేను ఇది వెళ్ళే ప్రయాణం ఓ బైక్ మీద వెళ్ళే ప్రయాణం అయితే మొదటిది. ఎందుకంటే నేను విశాఖపట్నంలో ఉండేవాడిని ఎక్కువగా. కానీ ఇప్పుడు చెన్నైలో వర్క్ చేయడం వల్ల ఒకసారి బండి మీద మన తిరుపతి ఘాటి చూద్దాం అనేసి వెళ్తున్నాను. సరే, ఇప్పుడు సమయం ఏంటంటే ఉదయం 5:30 అయింది. చెన్నైలో వర్షం పడుతుంది. వీధులన్నీ బైక్ మీద బాగా వీధులన్నీ తడిసిపోయి ఉన్నాయి. స్వామివారి దర్శనం మన అదృష్టం బాగుండి జరిగింది అనుకోండి, ఓకే. లేకపోతే మనం చేసేది ఏమి లేదు కదా. జాగ్రత్తగా ఆయన్ని ఓ ఫోటో తీసుకొని వచ్చేస్తాను. కానీ మరి మొదటి మీద అడుగు వేసాము, ఎలాగోలాగా వెళ్దాము ఈసారని. ఇప్పుడే మేము తాంబరం దాటి వందలూరు వైపు వెళ్తున్నాం. ఈ ప్రాంతం తెల్లారుజామున కూడా బాగా బిజీగా ఉంటుంది. ఇక్కడ నుంచి NH-16 పట్టుకుంటాం. ఒకే రోడ్డు, కానీ మనసుకి చాలా మార్గాలు తెలుస్తుంది. ఈ ప్రయాణం ఒకే రోడ్డు మనసుకు కూడా చాలా మంచిగా ఉంటుంది. ట్రావెలింగ్ కూడా ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా సాగిపోతుంది. నగరీ మీదుగా అలా వెళ్ళి నేను రేణిగుంట చేరుకొని అక్కడ నుంచి ఆ దారిలో వెళ్తాను. ఇంకా నిద్రలో ఉండగా మనం ప్రయాణం మొదలెట్టడం అదొక సంతృప్తి, అదొక సైలెన్స్. ఎవరు ఎక్కముందే మనం బయలుదేరడం అంటే అదొక హ్యాపీనెస్ ఇస్తుంది. కాసేపు మనం ఏదైనా దారిలో చిన్న టీ స్టాల్ ఏమైనా దొరికిందనుకోండి, అక్కడ టీ తాగడానికి అవుదాం. ఎందుకంటే పొద్దున్నే మనిషికి ఏది లేకపోయినా మన ఆంధ్రాకి వాళ్ళకి, తెలుగు వాళ్ళకి టీ ఉంటే ఒకటి అదొక ఆనందం కదా. అందుకని ఎందుకంటే ఆ టీలో ఒక తెలియని సంతృప్తి ఎక్కువ ఉంటుంది, ఇస్తుంది. దారిలో తాతయ్య కనిపించాడు. ఏ ఊరు బాబు అన్నాడు. నేను చెప్పాను తిరుపతి వెళ్తున్నాం అంటే వెంటనే చేతులు జోడించి ఆయన అన్నాడు, గోవిందా గోవిందా అన్నాడు. స్మూత్గా హైవే వైపు పొలాలు మరోవైపు ట్రక్కులు. మన మనసు మాత్రం ఆలయ గోపురాల వైపు పరిగెడుతుంది. ఇప్పుడు మనం తిరుత్తని మీదుగా వెళ్తున్నాము. తిరుత్తని కాంచీపురం అయితే లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. మనం రైట్ సైడ్ తీసుకుంటే తిరుత్తని వెళ్తాము. అక్కడ నుండి కొంచెం ముందుకెళ్ళి దారిలో ఏమైనా కనిపిస్తే మురుగన్ ఆలయం కూడా కనిపిస్తుంది. కానీ అది ఈసారి బ్లాగ్ చేయట్లేదు, తర్వాత నేను స్కిప్ చేసి తర్వాత చూపిస్తాను. రోడ్డు మీద బైక్ నడపడం అంటే అదొక థెరపీ లాంటి ఫీలింగ్ అండి. వేడి గాలి, కొంచెం చల్లగాలి అటు ఇటు కాకుండా పడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ మధ్య బైక్ మీద ఇలా స్వచ్ఛమైన అడవిలా పచ్చదనం చూసే అవకాశం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడంతా బిల్డింగ్లు కట్టేసి కాంక్రీట్లు వేస్తున్నారు కదా ఎక్కడ పడితే అక్కడ. అందుకోసం కనిపించడం కొంచెం కష్టం. ఇది రూట్ మాత్రమే కాదు, మనం బైక్ మీద జర్నీ చేసేటప్పుడు ఏదో అనుకుంటాం కానీ అది ఒక ప్రయాణం చాలా అద్భుతమైంది. ఇది ఒక ప్రయాణం కాదు, ఇది లోపల మన మనశ్శాంతిని, మన మైండ్ని, మన అవయవాలను కూడా స్వచ్ఛంగా ఉంచేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడే మనం జస్ట్ మన నాయుడుపేట లెఫ్ట్ సైడ్ అయితే నాయుడుపేట వస్తుంది, స్ట్రైట్కి వెళ్తే తిరుపతి వస్తుంది. ఇప్పుడే టౌన్ లోపలికి వచ్చాను తిరుపతి. వెళ్తుంటే ప్రతి అడుగు ఏదో తిరుపతి ఆధ్యాత్మికంగా ఉంది. అన్నమయ్య సర్కిల్ దాటాము, అలిపిరి వైపు వెళ్ళిపోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ తిరుపతి చేరుకున్నాం. చూడాలి ఇప్పుడు ఘాట్ రోడ్డు మీద వెళ్దామని. బైక్ ఎలా చేస్తారో లేదా అన్నది మనకి తెలియదు. చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో. అసలు ఈ ట్రాఫిక్ చూస్తేనే భయం అవుతుంది, కానీ తప్పదు కదా. మనం వెంకన్న స్వామిని చూడాలంటే కంపల్సరీ వెళ్ళాలి. చూడండి ఆ టెంపుల్, ఆ లోపలికి మనం వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడ వరకు వెళ్తున్నాం, చూద్దాం ఎంతవరకు వస్తుందో.
ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది, నేను కొంచెమే ఫైనల్లీ మనం చెకింగ్ పాయింట్ అయితే వచ్చాం. క్లౌడ్ కూడా బాగుంది. మరి పైకి ఇప్పుడు ఘాటిలోకి వెళ్దాం అనుకుంటున్నాం. ఎలా ఉంటుందో చూడాలి. ఘాటిలోకి అవుతాయి ఎంతవరకు అవుతుందో నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను ఎక్కడం. బాగా వచ్చి టెంపుల్ వినాయక టెంపుల్ అక్కడ చూసి వెళ్ళిపోతున్నాం. సరే తీయాలి కదా, ఘాట్ రోడ్డు మనకి తెలియాలి కదా అనేసి ఘాట్ రోడ్డు తీస్తున్నాం. అయినా సరే మనం ఏం చేయగలం, ఘాట్ రోడ్లో మరి సింగిల్ హ్యాండ్ కెమెరామెన్. మనం పైకి వెళ్తూనే ఉంటాం. ఇంచుమించి 8 కిలోమీటర్లు వస్తాం ఇప్పటికే, కానీ 8 కిలోమీటర్లు వచ్చినట్టు కూడా అనిపించట్లేదు. ఇంకొక 8 కిలోమీటర్లు ఉంది. నేను ఒక హ్యాండ్తో డ్రైవ్ చేస్తూ ఒక హ్యాండ్తో కెమెరా పట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు నేను రెస్ట్ చేస్తే కానీ మీకు చూపించాను కదా అని. ఎందుకంటే ఎంత దూరం వచ్చి ఈ ఘాటు లేకపోతే వేరుపాటు చేస్తుంది. ఘాటు ఏం అనిపిస్తుంది, బట్ ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం చిన్న మిస్టేక్ ఏంటంటే వచ్చే వాళ్ళే ఎక్కడ ఆగకూడదు. మెయిన్ అది తెలియక చాలామంది ఆగుతూ ఉంటారు. ఎందుకంటే జంతువులు తిరుగుతూ ఉంటాయి కదా, వాటికి ఇబ్బంది కలగకూడదని ఎక్కడ ఆగకుండా హార్ట్ పట్టకుండా జాగ్రత్తగా వెళ్ళిపోతే ఇబ్బంది ఏమి ఉండదు. వెళ్ళిపోవచ్చారు పెద్ద తిరుపతి. నేను ఫస్ట్ టైం అలాగే భయపడ్డాను, నాకు ఏడుపు వస్తుంది. కానీ జాగ్రత్త ఇప్పుడు అలవాటైపోయింది. ఇది కొండపైన హరిణి అని మరుగుదొడ్లు ఉంటాయి. మనం కొండపైకి వస్తే ఏముండవేమో అని అనుకుంటాం, కానీ ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. కొండపైన మనకి ఇబ్బంది ఉండదండి, తిరుమల వచ్చి రావాలి కానీ మనం వచ్చినంతసేపు ప్రశాంతంగా ఉంటుంది. ఇదిగోండి ఏదో వ్యూ పాయింట్ ఉంది. సరే చూద్దాం మనం కూడా అని ఇక్కడ ఆగాను. ఆగి వ్యూ పాయింట్ని ఒకసారి చెక్ చేద్దాం. ప్రశాంతంగా కూర్చోవచ్చు. చెట్లు ఇదిగా ఘాటి పెట్టాను. కొండ పాయింట్ చూద్దాం ఉందండి. కొండ కొత్త పద్ధతి కాబట్టి ఎర్లీ అవర్స్ రావడం అవ్వలేదు. ఇది దిగండి మన మంకీస్ ఉన్నాయి, చించులు అంటారు కదా, అది ఆగామనుకోండి అవి మన దగ్గరికి వస్తాయి. మనం రావాలి. సిమెంట్ వేసి సిమెంట్ మీద రాళ్ళ మీద ఆ చెట్ల కాట్లకి పెట్టకుండా జాగ్రత్త చేస్తున్నారు. ఈ అన్నలు ఎవరో మాత్రం ట్రెక్కింగ్ చేస్తున్నారు జాగ్రత్తగా. ట్రెక్కింగ్ అనుకోకండి, వాళ్ళు ఏమొచ్చి జస్ట్ సిమెంట్ వేయడానికి పైకి వెళ్తున్నారు. ఇలాగా ట్రెక్ వేసి తాడు వేసుకొని ట్రెక్ వేసుకొని అలా నేర్తున్నారు. ఇక చూడన్న వెళ్తుండ్రు ట్రెక్ వేసుకొని, ట్రెక్కింగ్ చేసుకొని మరి కుర్రలు వెళ్తుండ్రు పైకి. కొండ మీద ఇది మనం వాళ్ళు టీటీడీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు రోడ్లు అనమాట. కొత్త రోడ్డు అంటే రోడ్డు కాదు, కొండనే సిమెంట్ రోడ్ సిమెంట్ వేసి ఉన్న భూమిని చెడదెంగుతుంది అనమాట. చెడదెంగడం అంటే మరి తప్పుడు ప్రేక్షకుల కోసం చెయ్యాలి కదా. ఇది మన ఘాట్ రోడ్డు.
ఇదంతా మన ఘాట్ రోడ్డు. చూడండి కొండ అంతా ఎలా చెక్కి పడదింగారు. మొత్తం సిమెంట్ వేస్తారు కొండకి. సిమెంట్ పేస్ట్ వేసి అక్కడక్కడే సపోర్టింగ్ చేస్తున్నారు కష్టపడి. మన గరుడ వాహనం చూద్దాం. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలంటే మనం బండి మీద వెళ్ళడం అవదు. వెంకటేశ్వర స్వామి ప్రత్యేకంగా ఉన్నారు ఇక్కడ మన కోసం. వెల్కమ్ బోర్డు చెప్పడానికి. వెల్కమ్ బోర్డు వెంకటేశ్వర స్వామి. రోడ్డు నడక మార్గం లాస్ట్ స్టెప్ అంట. మోకాళ్ళ పర్వతం ఏంటంటే మోకాలతో నడుస్తుంది. మన రోడ్డు అయిపోయిందా దేవుడా? చాలా కష్టపడతాడు. మోకాలు మెట్టు గోపురం. ఆంజనేయ స్వామి విగ్రహం. ఇది మెట్ల మార్గం మీద వచ్చే వాళ్ళకి అందరికీ ఏంటంటే ఒక రిలీఫ్ లాగా ఉంటుంది. రోడ్డు పక్కనే ఉంది కాబట్టి మనకు కూడా చూపిస్తున్నారు, లేకపోతే లేదు. అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ బాగా ఫేమస్. ఇంకా ఏం తెలిసింది మనం మూరి మిర్చి సంగతి. మూరి మిర్చిలు కామనే కదా. మూరి మిర్చిలు పాప్కార్న్ ఇవన్నీ కామన్. ఏంటంటే అలసిపోయే మెట్ల నుంచి వస్తారు కదా. ఏంటంటే ఎంత దూరం వచ్చిన తర్వాత మెట్లు ఎక్కి హారతి తీసుకొని హారతిస్తారు. అలసిపోయి ఉంటారు ఒక్కరు. మామూలుగా కలిసిపోయి పోయి హాయి మరి. కానీ ఆ తర్వాత పైకి వెళ్ళాక మళ్ళీ ఏమి ఉండదు భయ్య. వీళ్ళు ఏంటంటే ఇక్కడ కొనేసి వాళ్ళు తెచ్చిపట్టి ఇక్కడ కడుతూ ఉంటారు అన్నమాట. అదొక దేవుని నమ్మకం అంతే. వీళ్ళు ఏం చేస్తారు మళ్ళీ ఇక్కడ ఇలా కొబ్బరికాయలు పెట్టేసి మామూలుగా కడుతుంటారు వాళ్ళ కోరికల కోసం. లాస్ట్ టైం మీకు గుర్తుందా? పూలు వచ్చింది పిల్లని చంపేసింది అన్నారే, అది ఈ లొకేషన్. ఇది నరక భక్తులు వస్తారు కదా, నడుచుకుని వస్తారు ఈ ఏరియాలోనే, ఈ సరౌండింగ్స్. రావట్లేదు అనుకోండి, చెప్తే నాకు భయమే. ఓపెన్ ప్లేస్ ఉంటుంది అన్నమాట ఫారెస్ట్లో, అందుకని ఇక్కడ ఎక్కువగా వస్తుంటారు. లైక్ చేస్తే ప్రోత్సాహం, షేర్ చేస్తే ప్రేమ, సబ్స్క్రైబ్ చేస్తే మిమ్మల్ని మర్చిపో. కొంచెం ప్రేమతో ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.